ఈరోజు రెసిపీ గ్రీన్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా. లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా పెరుగు వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ చికెన్ని 1/2 అవర్ టు 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేస్తే చికెన్లో ఫ్లేవర్స్ మంచిగా వస్తాయండి. కంపల్సరీ మ్యారినేట్ చేయాలి. రైస్ కూడా కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకొని, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత వాటర్ కూడా పోసుకొని దీంట్లోకి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సాల్ట్ వాటర్ టేస్ట్ చేసి సాల్టీగా ఉండాలి. సాల్ట్ అంతా వేసుకొని ఒక నిమ్మకాయ వేసుకొని వాటర్ని బాయిల్ కావడానికి పెట్టేసేయాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సోక్ చేసుకున్న రైస్ని వేసుకొని దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇది కుక్ అయ్యేలోపు పక్కనే ఇంకో స్టవ్ పైన బొగాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని హాఫ్ పోర్షన్ వరకు ఇందులో వేసుకోవాలి. చికెన్ ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకొని 70 to 80% ఉడికిన రైస్ని చికెన్ పైన వేసుకొని అది కూడా మంచిగా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దానిపైనుంచి కొత్తిమీర, కలేమాక్, పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకా మిగతా చికెన్ కూడా ఇంకో లేయర్ వేసుకొని మళ్ళీ రైస్ కూడా వేసేసుకొని ఇలా మీ రైస్ చికెన్ అయిపోయే వరకు లేయర్స్గా వేసుకొని పెట్టుకోవాలి. 10 to 20 minutes దమ్ చేసుకొని తీసేసుకుంటే యమ్మీ గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ. డీటెయిల్ రెసిపీ క్యాప్షన్లో పెడతానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.